గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గత సర్కార్ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదన్నారు. సుమారు 30 కోట్ల రూపాయలతో రెహమత్ నగర్ ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ సెగ్మెంట్ రెహమత్ నగర్ లో 4.63 కోట్లతో వాటర్ సీవరేజ్ పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి వివేక్. మూడు చోట్ల ఈ భూమి పూజ చేయడం జరిగింది. అందరూ ఊహించలేదు ఇంత తొందరగా మనకు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి శాంక్షన్లు వస్తాయని. ఎప్పుడైనా చూసిండ్రాయా ఇంత తొందరగా? నేను మొన్న వర్షాకాలంలో ఇక్కడ మనం ఒక డ్రైనేజ్ కావాలంటే దాని గురించి వాకింగ్ పోయినప్పుడు అక్కడ అందరూ కోరినారు, సార్ మాకు ఈ డ్రైనేజ్ లైన్లు కావాలి, మాకు ఈ వాటర్ సప్లై లైన్లు కావాలి అని చెప్తే సుమారు 20 కోట్ల రూపాయలు వాటర్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి శాంక్షన్ కావడం జరిగింది. అంటే అన్ని వార్డులలో, ఇక్కడ ప్రత్యేకంగా మన రెహమత్ నగర్ వార్డులో ఇన్ని పెద్ద ఎత్తున సుమారు 30 కోట్ల వర్క్స్ కేవలం రెహమత్ నగర్ డివిజన్లోనే శాంక్షన్ కావడం జరిగింది. అంటే జనాభా రెహమత్ నగర్లో ఎక్కువ ఉంటారు. జనాభా ప్రకారంగా మనం ఇక్కడ ఖర్చు పెట్టాలి. వీరి సమస్యలు కూడా మనం అర్థం చేసుకొని ఇన్ని ఏండ్లు, ఎందుకంటే ఇక్కడ జనాభా పెరిగింది, ఆ జనాభా ప్రకారంగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. సో మనకి ఇది ఒక అవకాశం వచ్చింది. నేను ఇప్పుడే మా ఒక సోదరుడు అడిగిండు, సార్ 20 సంవత్సరాల నుంచి ఈ వాటర్ పైప్ లైన్ కాలేదు సార్, ఇది అవుతుందా లేదా అని చెప్పి ఆయన అడిగిండు. అయితే నేను ఆయనకి ఏం భరోసా ఇచ్చిన అంటే, చూడయా నేను ఎక్కడ పోయినా కానీ అక్కడ శాంక్షన్ అయ్యి నిజంగానే పని అవుతుందంటేనే నేను పోయి దానికి భూమి పూజ చేస్తా. ప్రజలకు నమ్మకం ఎప్పుడు వస్తుంది? పని అయినప్పుడే నమ్మకం వస్తుంది, లేకుంటే నమ్మకం రాదు. అయితే నేను ఆయనకి ఏం భరోసా ఇచ్చినంటే, ఈ వాటర్ పైప్ లైన్ పని ఏదైతే ఉందో మీరు గవర్నమెంట్ నిధులతోని పూర్తిగా అయినా కాకపోతే రాండి, నా సొంత పైసలు పెట్టి కంప్లీట్ చేస్తా అని చెప్పి వారికి భరోసా ఇప్పించింది. ఏ నాయకత్వం పనులు కావాలి, ప్రజలు అప్పుడే సంతోషిస్తారు, స్లోగన్స్తో కాదు. ఏమయ్యా ఉన్నారా లోకల్ వాళ్ళు ఇక్కడ వింటున్నారా? క్యామియా మోసితో మీరు ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారో మాకు ఈ వాటర్ పైప్ లైన్ కావాలని మేము మాటిస్తున్నాము. శాంక్షన్ అయిపోయింది, కాంట్రాక్టర్ వచ్చిండు, నిధులు ఉన్నాయి, పనులు కూడా పూర్తిగా అవుతాయి. ఏమనంటే ఎప్పుడైనా కానీ వచ్చి నన్ను అడగొచ్చు, నేను దాన్ని జిమ్మేదారీ తీసుకుంటున్నాను. సరేనా? రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనందరికీ ప్రజలకు ఏమి అవసరాలు ఉన్నాయో ఇవన్నీ కూడా పనులు చేయడం జరిగింది. ఎవరు కూడా ఊహించలేదు. ఇంతకుముందు టీఆర్ఎస్ హయాంలో దొడ్డు బియ్యం దందా నడుస్తుండే, బియ్యం ఎవరు తినకపోతుండే, మార్కెట్లో అమ్మేసేది, ఇది వేరే రాష్ట్రాలకు పోయేది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించారు, మన పిల్లలు మంచిగా బియ్యం సన్న బియ్యంతో వండుకొని తినాలి, వీళ్ళందరూ కూడా మంచిగా ఉంటారని చెప్పి మనందరికీ సన్న బియ్యం ఇవ్వడం జరిగింది.